శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2024 సెప్టెంబర్ నెలలో 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజుల్లో కూడా మారుతున్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహ మార్పుల్ని గమనిద్దాం. ఈ ప్రధానమైన గ్రహ మార్పులు కనుక గమనించినట్లయితే మనకి ఇక్కడ 17వ తేదీ నుంచి కూడా రవి రాశి మారుతూ వస్తున్నాడు. అలానే 19వ తేదీ నుంచి కూడా శుక్రుడు రాశి మారుతున్నాడు. 17వ తేదీ నుంచి రవి కన్యలోకి ప్రవేశిస్తుంటే 19వ తేదీ నుంచి కూడా శుక్రుడు తన స్వక్షేత్రం అయినటువంటి తులలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది ప్రధానమైనటువంటి గ్రహ మార్పు. ఎలాగూ చంద్రుడు రాశి మారుతూనే ఉంటాడు. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ 10 రోజుల కాలం చాలా అనుకూలంగా ఉంది, ఆరోగ్యం మినహా. ఆరోగ్య విషయంలో కూడా ఏంటంటే ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉన్నట్లయితే ఇక్కడ వైద్యులను సంప్రదించడానికి, నిర్ధారణ కానటువంటి వ్యాధులను నిర్ధారింపజేసుకోవడానికి, ఔషధాలు చురుకుగా పనిచేసే విధంగా ముందుకు వెళ్ళడానికి వీటన్నిటికీ ఇది చాలా చాలా చక్కని కాలంగా మనం చెప్పుకోవాలి. ఆర్థిక వెసులుబాటును కలగజేసేటువంటి కాలం ఈ కాలం. అనుకోని విధంగా పెద్దమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి మీరు హఠాత్తుగా బయటపడగలుగుతారు. ఎప్పుడో ఎవరికో ఇచ్చినటువంటి అప్పుని కూడా ఇక్కడ వసూలు చేసుకోవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. ఒకటేమిటి, అన్ని విధాల ఇంచుమించు ఈ 10 రోజుల కాలం చాలా బాగుంది కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. శుక్రుడి యొక్క స్థితిగతులు అంత అనుకూలంగా లేకపోయినా రవి రాశి మారడం అనేది మీకు కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. తృతీయంలో ఉన్నటువంటి కుజుడు సంపూర్ణంగా యోగిస్తున్నాడు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనం మార్పు జరుగుతుంది. అంటే పాత దాన్ని అమ్మేసి కొత్తదాన్ని కొనుక్కోవడమో లేకపోతే ఇంకో కొత్త వాహనాన్ని కూడా మళ్ళీ బుక్ చేసుకోవడానికో ఇటువంటి వాటికి కూడా ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాలా చాకచక్యంగా వ్యవహరిస్తారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి వారితో కూడా లౌక్యంగా ఉంటారు. రహస్యాలను కావాలనే మెయింటైన్ చేస్తారు. 10 మందిలో కూడా ఎగ్జిబిట్ కాకుండా ఉండటానికి గాను సాధ్యమైనంత వరకు ప్రతి అంశంలోనూ కూడా జాగ్రత్తలు పాటించుకుంటారని చెప్పుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలకి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ప్రయాణాలు కూడా యోగిస్తున్నాయి. ఇలా ఒకటేమిటి, మేషరాశి వారికి ఇంచుమించుగా ఏ అంశం తీసుకుంటే ఆ అంశమే బాగుంది. విద్యార్థులకు విద్యాపరంగా కూడా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో మాత్రం సరిపడదు. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదనేటువంటి ఒక చిన్నపాటి ఇబ్బంది మాత్రం కొనసాగుతూ ఉంటుంది మేషరాశి వారికి అని చెప్పని చెప్పుకోవాలి. 17వ తేదీ తర్వాత నుంచి రాశి మారుతున్నటువంటి రవి వల్ల చాలా అనుకూలమైనటువంటి మార్పులు వృత్తి ఉద్యోగాల పరంగా రాబోతున్నాయి. ఇక్కడ ఎవరిని నమ్మకుండా స్వశక్తిని నమ్ముకుంటూ మీరు ముందుకు వెళ్ళినంతకాలం అన్ని విధాలా యోగదాయకంగా ఉంది. అప్పులు తీర్చడానికి గట్టి ప్రయత్నాలు ఇక్కడ చేయండి. సేవింగ్స్ మీద దృష్టిని సారించండి. కొనుగోళ్ల మీద దృష్టిని సారించండి. ఇది అమ్మాలి, ఇది అమ్మితే నాకు లాభం కలుగుతుంది అనుకునేటువంటి వాటికి కూడా ఇది చాలా మంచి సమయం కనుక ఇటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి 10 రోజుల్లో కూడా వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మేషరాశి వారికి ఇది చాలా చక్కటి సువర్ణావకాశం. అలానే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనప్పటికీ కూడా సంగీత సాహిత్య కళా క్షేత్రాల్లో ఉండేటువంటి వారికి, సినీ రంగాల్లో ఉండేటువంటి వారికి నూతనమైనటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. వాటిని కూడా చేజార్చుకోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు కనుక చూసుకున్నట్లయితే గ్రహగతులు కొంత గడ్డుగానే ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలంగా ఉన్నాయి కనుక ఇది ఊరటను కలిగించేటువంటి పరిణామం అవుతుంది. చతుర్థంలో నుంచి పంచమంలోకి రవి రాశి మారుతున్నాడు. అలానే పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు షష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. షష్టమంలోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత శుక్రుడి యొక్క గోచార ఫలితాలు కొంత వ్యతిరేకంగా మారబోతున్నాయి. అది ఎక్కడో చిట్ట రోజుల్లో కనుక మనకి పర్వాలి. అయితే రవి అనుకూలంగా లేకపోవడం అనేది మాత్రం కొంత ఇబ్బందే అవుతుంది. అలానే కుజుడి యొక్క బలాలు కూడా తక్కువగా ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే జీవితం సాగుతుంది, తృప్తి ఉండదు. పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఎక్కడ దేంట్లోనూ ఆటంకాలు ఉండేటువంటి స్థితి అయితే లేదు. కానీ తృప్తి రాదు. అంటే ఏదో పొద్దున్నే నిద్రలేచాం, ఆఫీస్కి వెళ్ళాలి కనుక వెళ్ళాం, పని చేయాలి కనుక చేసాం, తినాలి కనుక తిన్నాం, ఇలా ఉంటుందే తప్ప ఇది వండుకొని తినాలి, ఇవాళ తృప్తిగా భోజనం చేశాను, నా కెరీర్ చాలా బాగుంది, పోనీ నేను ఈ
సాటిస్ఫైడ్గా ఈ నిర్ణయం తీసుకుంటాను. ఇట్లా ఉండేటువంటి స్థితి వృషభ రాశి వారికి గోచరించట్లేదు. ఇదొక్కటి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో నిత్యం తగాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సరిపడకపోవడానికి సమయంలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అత్తాకోడళ్ళ మధ్యలో ఉండేటువంటి వైరుధ్యాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి కొట్లాట్లు కావచ్చు, ఇలా ప్రతి అంశంలోనూ కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇక్కడి నుంచి కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచవలసినటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఎదుగుదల అనేటువంటిది ఉండదు. అలా అని ఇబ్బందులు కూడా రావడానికి అవకాశాలు లేవు. ఏదో అలా గడిచిపోతూ ఉంటుంది కాలం అని చెప్పుకోవాలి. గతంలో చేసినటువంటి అప్పుల తాలూకు ఒత్తిళ్లను ఎదుర్కొనక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. చకచక్యంగా వ్యవహరిస్తారు. గౌరవ మర్యాదలకు లోటు రాకుండా మాత్రం ఏదో ఒక రకంగా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారని చెప్పని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇలా వృషభ రాశి వారికి ప్రతి అంశం కూడా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. సహకరించేటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలానే విశ్వాసంలోకి ఎదుటివారిని తీసుకుంటే నష్టపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు 1కి 4 సార్లుగా రివిజన్ చేసుకోవటం అనేది మంచిది. ఆటపాటల్లో ఏమైనా దెబ్బలు లాంటివి తగలడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అరుగుదల లోపాల వంటివి బాధిస్తాయి. తలనొప్పి వంటివి వేధిస్తాయి. స్త్రీలకు కొంచెం ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లాంటి వాటి వల్ల లేకపోతే 4 రోజుల ఇబ్బందుల్లో వచ్చేటువంటి సమస్యల వలన కాస్త సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చెప్పదగినటువంటిది. ఇటువంటి ఇబ్బందుల్ని తట్టుకుని నిలబడడానికి గాను వృషభ రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య అష్టకాన్ని 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉంటాం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాలం మనకి ప్రస్తుతానికైతే మాత్రం చంద్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజులు అయితే గడిచిపోతాయి. కానీ రవి రాశి మారడం అనేది మీకు బలం తగ్గుతున్నట్టే లెక్క. 17వ తేదీ నుంచి కూడా రవి బలం తగ్గిపోతూ వస్తున్నది. అలానే ఇక్కడ శుక్రుడు చతుర్థంలో ఉన్న పంచమంలో ఉన్న ఆయన యోగకారకుడే కనుక శుక్రుడి వల్ల మీకు కలిగేటువంటి దోషాలు అయితే మాత్రం ఏమీ పెద్దగా లేవు. మానసిక ఉత్సాహాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. నూతనమైనటువంటి వస్త్రాభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. కొన్ని వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖంలో ఉండేటువంటి కాంతిని పెంచుకునడానికి గాను రకరకాలైనటువంటి విద్యలను అభ్యసిస్తారు. అంటే ప్రాణాయామం చేయడం కావచ్చు, లేకపోతే క్రీమ్స్ లాంటివి అప్లై చేయడం కావచ్చు. ఇలా కొంచెం ముఖంలో కాంతిని పెంచుకునడానికి అందంగా కనబడాలనేటువంటి తాపత్రయానికి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది అని చెప్పుకోవాలి. పలుకుబడి పెరుగుతుంది. మాట తీరు బాగుంటుందని చెప్పుకోవచ్చు. జన్మంలో ఉన్నటువంటి కుజుడు కారణం చేత కొంచెం భార్యాభర్తల మధ్యలో పొరపచ్చాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భూమికి సంబంధించి కావచ్చు, భవనాలకి సంబంధించి కావచ్చు, వాహనాలకి సంబంధించి కావచ్చు, కొనుగోలు చేసేటప్పుడు వాటి యొక్క ఇన్సూరెన్స్ కానివ్వండి, వాటి యొక్క సేఫ్టీ కానివ్వండి జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఊహించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. అదే ప్రకారంగా ప్రేమికుల యొక్క ప్రేమలను పెద్దలు అంగీకరించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. పాత పరిచయాలను బలపరుచుకుంటూనే కొత్త పరిచయాలను మరింతగా విస్తరింపజేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సజావుగా కాలం అయితే సాగిపోతుంది. నాకు ఫలానా ఉద్యోగమే కావాలి, ఇంత ప్యాకేజే కావాలని ఎవరైతే కనుక గోల్స్ పెట్టి కూర్చున్నారో వారికి ఇక్కడ కూడా కొంత వ్యతిరేకత అనేటువంటిదే కనబడుతుంది. కనుక కొద్దిగా పట్టు విడుపుగా వెళ్ళగలిగినట్లయితే కనుక ఉద్యోగ విషయంలో ఇక్కడ మీరు ఖాళీగా ఉండవలసినటువంటి అవసరాలు అయితే మాత్రం లేవు. అలానే పెద్దలతో వాగ్వివాదాలకు దిగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నీ నాకు తెలుసు అనుకునేటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది కాస్త పెరుగుతుంది మిథున రాశి వారికి అని చెప్పని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు ఈ 10 రోజులు మాత్రం చాలా వరకు అనుకూలంగా వెళ్తున్నాయి. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కలుగుతున్నటువంటి ఈ చిన్నపాటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి మానకుండా ప్రతినిత్యము కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి రవి తృతీయంలోకి మారతాడు. ఇది కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. అలానే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు చతుర్థంలోకి ప్రవేశిస్తాడు. చతుర్థంలో కూడా శుక్రుడు యోగకారకుడే కనుక అది కూడా మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలనే కలగజేస్తోంది. ఎక్కడా కూడా మీకు పెద్దమైనటువంటి ఆటంకాలు కర్కాటక రాశి వారికి ఈ కాలంలో మనకు గోచరించట్లేదు. కొంచెం నిదానమే ప్రధానం అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటూ వెళ్ళాలన్నమాట. మొదటి 5 రోజుల కన్నా చివరి 5 రోజులు యోగదాయకంగా ఉన్నాయి కనుక మొదటి 5 రోజులు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కొంచెం ఆచితూచి నిదానంగా అడుగులు ముందుకు వేసుకున్నట్లయితే సరిపోతుంది. అయితే ఈ ఆలోచన ఆచితూచి నిదానంగా అడుగులు వేయటం అన్నీ ఎక్కడ అంటే ఆర్థిక విషయాల్లో మాత్రమే.
ఆర్థికంగా ఏంటంటే ఊహించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాం. ఏదో రకంగా అప్పు చేసైనా సరే చేయాలనుకున్నటువంటి పనుల మీదే దృష్టిని సారించాలి, మనం ఏంటో నిరూపించుకోవాలనేటువంటి మొండి పట్టుదలలు పెరగడం, వీటి వలన ఇబ్బందులు పడతారు. విడాకులు తీసుకుందాం అనుకునేటువంటి వారు 1-2 సార్లుగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవాలి. విడాకుల వలన నష్టపోతారు, ఆర్థికంగా నష్టపోతారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా ఆర్థికంగా నష్టపోతారు. స్త్రీలకు ఎలాంటి నష్టం వస్తుంది, వాళ్ళకి భరణం వస్తుంది కదా అంటే అలా కూడా రాదండి. ఇక్కడ మీరు ఏదైతే కనుక పెళ్లి సమయంలో ఇచ్చినటువంటి కట్నాలు లేకపోతే మీరు పెట్టినటువంటి బంగారాలు ఉన్నాయి అవి రావు. పురుషులకైతే కనుక ఆస్తులో చాలా భాగం కూడా వదులుకోవాల్సి వస్తుంది. కనుక అసలు విడాకులు అనేవే చెడ్డవి. ఈ సమయంలో కనుక నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఇటువంటి ఇబ్బందులు ఇంకాస్త పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే వైద్య సహాయం ద్వారా సంతానాన్ని కంటానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారు మాత్రం 1-2 సార్లుగా ఆలోచించుకోవాల్సినటువంటి కాలం. సహజ సిద్ధమైనటువంటి సంతానం కలగడానికి మాత్రం ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. శుభకార్యాలు ముడిపడడానికి, ప్రేమలు ఫలప్రదమవడానికి, ప్రేమల పెద్దల యొక్క అంగీకారాన్ని పొందడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఓ మోస్తారుగా ఉన్నాయి, చక్కగా అనుకూలంగానే ఉన్నాయని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇష్టాల కన్నా కూడా బాధ్యతలకి ప్రాముఖ్యతనివ్వవలసినటువంటి కాలంగా దీన్ని గుర్తించినట్లయితే చాలు. ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. కర్కాటక రాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు రావు. గడిచినటువంటి కాలం కన్నా కూడా ఈ కాలం చాలా యోగదాయకంగా ఉంది. నిరుద్యోగులైనటువంటి వారు ఏ కొద్దిపాటిగా గట్టి ప్రయత్నాలు చేసినా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అయితే వ్యయంలో ఉన్నటువంటి కుజుడి యొక్క కారణం చేత కాస్త చిన్నపాటి జాగ్రత్తలు మాత్రం పాటించుకుంటూ ఉండాలి. అంటే గొడవలు అనేటువంటివి తరచుగా ఉంటూ ఉంటాయి, వాటిలో మనం దూరకుండా ఉండాలి. అక్కడ జరిగేటువంటి అంశాలను కూడా మనసుకు తీసుకోకుండా తగు జాగ్రత్తలు పడుతూ ఉండాలి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆ ఖర్చులు వృధా ఖర్చులు కాకుండా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, దీనివల్ల నష్టాలు లేకపోయినా అలసట ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్స్ని వాయిదా వేసుకుంటూ వచ్చేటువంటి వారికి ఇక్కడ ఆపరేషన్స్ జరుగుతాయి, అయితే అవి సక్సెస్ అవుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ చిన్నపాటి ఒడిదుడుకులను కూడా తట్టుకొని నిలబడడానికి కాను కర్కాటక రాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి అయితే 108 ప్రదక్షిణాలు కానీ లేకపోతే 108 తమలపాకులు తర్చన చేయించుకోవడం కానీ చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ద్వితీయంలోకి రవి ప్రవేశించడం అనేది అంటే అది ఆయనకి మిత్రక్షేత్రమే అయినప్పటికీ కూడా గోచార రీత్యా అంత అనుకూలమైనటువంటి స్థితిని అయితే కలగజేయదు. అలానే ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు తృతీయంలోకి రాశి మారుతున్నాడు. ఇది కొంతవరకు కూడా ఉపయుక్తంగా ఉండేటువంటి అంశమే. ఇంకా చంద్రుడి యొక్క సంచారాలు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇవి కొంతవరకు యోగదాయకంగానే ఉన్నాయి కనుక ఈ కాలం మిశ్రమంగా వెళ్తోంది. 50-50గా వెళ్తుంది, ఒక చోట మంచి ఒక చోట చెడు ఇలా వెళ్తున్నది అని చెప్పని మాత్రం మనం చెప్పుకోవచ్చు. వీటిల్లో కూడా మనకి చాలా వరకు కూడా మీ శక్తి సామర్థ్యాలు గుర్తింపబడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ రంగాలలో ఒక స్థాయిని సాధించడానికి లేదా ఒక సంతృప్తికరమైనటువంటి స్థితిని పొందడానికి అవకాశాలు లేకపోలేదు. అధికారుల దగ్గరికి వెళ్ళడానికి మీకున్నటువంటి కష్టాన్ని చెప్పి వాళ్ళని ఒప్పించడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థానాంతరీకరణ కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఉపయోగపడవని చెప్పని చెప్పుకోవాలి. మానసిక ప్రశాంతత కొంతవరకు కూడా చేకూరుతుంది. కావాలని చెప్పని కొంతమందిని దూరంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సూత్రాలను పాటిస్తారు. దీనివలన చాలా వరకు కూడా మెరుగైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఇక్కడ ఆకస్మిక ధనలాభం అంటే కేవలం లాటరీ తగలటమో ఇంకోటి అవసరం లేదండి. మనకేదో పెద్దదైనటువంటి ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఆ డబ్బు ఎలా సర్దుబాటు అవుతుందో తెలియట్లేదు, ఇబ్బంది పడుతున్నాం, సతమతం అవుతున్నాం. ఆ సమయానికి అనుకోకుండా ఆ డబ్బు సర్దుబాటు అవుతుందో ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడిపోతాం. ఇవి కూడా ఆకస్మిక ధనలాభాల కిందకే వస్తాయి. అటువంటి స్థితి ఈ కాలం అంతా ఉంది కనుక ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడడానికి అవకాశాలు అయితే లేవు. కొన్ని కీలకమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. మీ వెనకాల గోతులు తవ్వుతున్నటువంటి వారు ఎవరు అనేటువంటిది ఇక్కడ బయటపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దృష్టిదోషం కొంచెం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ ధర్మకర్మాచరణ పట్ల తగినటువంటి ఆసక్తిని కనబరచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటుగా సంతానానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అవగాహన రాహిత్యం అనేటువంటిది మాత్రం భార్యాభర్తల మధ్యలో ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒక కన్ఫ్యూజన్ అనేటువంటిది మాత్రం ఏర్పడుతుంది. కొంచెం అయోమయంగా గందరగోళమైనటువంటి స్థితి ఉంటుంది. అంటే ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటాం, ఆ నిర్ణయం తీసుకోవడానికి కానీ ఇతరులు ఎవరు కూడా సహకరించరు. సో మొండిగా ఒంటరిగా మీరు ఆ నిర్ణయాలు ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అలా మొండితనంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఇది అంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదు. కనుక ఆ విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నించండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గోచారం 40% అయితే వ్యక్తిగత జాతకం 60% ఉంటుంది. కనుక ఈ దోషాలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాలు బలంగా ఉన్నట్లయితే ఇవేవి పెద్దగా
ప్రభావం చూపడానికి అవకాశాలు ఉండవు. మొత్తం మీద ఈ యొక్క సింహరాశి వారు ఈ కాలం అంతా మారకుండా ప్రతినిత్యం కూడా అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ఉండటం. బుధవారం నాడు ఆవుకి ఆకుపచ్చగా ఉండేటువంటి గడ్డి కానీ లేకపోతే కూరగాయలను కానీ తినిపించేటువంటి ప్రయత్నించండి. ఆ కూరగాయలు కూడా ఆకుపచ్చగా ఉండేటువంటి కూరగాయలనే తినిపించాలి. వాటికి ఇంత అని లెక్కలేదు, మీ ఇష్టం, మీరు ఎంత అయినప్పటికీ కూడా తినిపించవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక మనం చూసుకున్నట్లయితే వీటికి జన్మంలోకి రవి ప్రవేశిస్తున్నాడు. అదే ప్రకారంగా జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు ద్వితీయంలోకి రాశి మారుతున్నాడు. జన్మంలోకి రవి రావడం అనేటువంటిది మీకు అంతగా ఉపయుక్తమైనటువంటి అంశము కాదు. అయితే వ్యయంలోనూ ఆయన యోగకారకుడు కాడు, జన్మంలోనూ యోగకారకుడేం కాడు. ఇక శుక్రుడిని చూసుకున్నట్లయితే కనుక జన్మంలో కానీ ద్వితీయంలో కానీ యోగకారకుడే కనుక ఈ 2 గ్రహ మార్పులు కూడా మీకు అంత పెద్ద యోగాలు కానీ అవయోగాలు కానీ కలగజేసేటువంటివి అయితే కావు. ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అంశం వల్ల ఎక్కడొస్తున్నది అని అంటే కనుక కన్యారాశి వారికి తగాదాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఇంటి పోరు ఎక్కువగా ఉంటుంది, ఇంట్లో ఉండేటువంటి సభ్యులతో సరిపడట్లేదు, లేదా మీరు ఎవరినైతే మనసుకు బాగా తీసుకొని వీళ్ళు నా వాళ్ళు అనుకుంటారో వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనేటువంటి ఒక బాధ బాగా పెరుగుతోంది. అంటే మానసికంగా కాస్త ఒత్తిడికి లోనయ్యేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. బయట మనకి ఎన్ని సవాళ్ళు ఉన్నా ఎదుర్కోగలుగుతాం, కానీ ఇంట్లో కానీ నా అనుకున్నటువంటి వారితో కానీ సమస్యలు వస్తే చాలా కష్టం అవుతుంది. ఈ ఎమోషన్స్ ఇక్కడ ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తున్నాయని చెప్పుకోవాలి. మీ నుండి సహాయం పొందేటువంటి వారు తప్ప మీకు సహాయం చేసేటువంటి వారు పెద్దగా ఉండట్లేదు. మీ రూపాయి మీకు తప్ప అందరికీ ఉపయోగపడుతోంది, మీ మేధస్సు మీకు తప్ప అందరికీ అక్కరకు వస్తోంది. మీరు సలహాలు ఇవ్వండి, ఎదుటి వాళ్ళు బాగుంటారు. అవే సలహాలు మీరు అప్లై చేయండి, పెద్దగా కలిసి రావడానికి ఏమీ అవకాశాలు గోచరించట్లేదనే చెప్పుకోవాలి. శారీరకంగా ఒళ్ళు నొప్పులు కావచ్చు, లేకపోతే అనారోగ్య సమస్యలు కావచ్చు, తరచుగా చికాకు పెడుతూ వేధిస్తూ ఉంటాయి కనుక ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు కూడా పాటించుకోవాలి. ఆర్థిక విషయాలు బాగా సతమతం చేస్తాయి. ఊహించినటువంటి ఖర్చులు, వృధా ఖర్చులు, బంధుమిత్రులతో తరచుగా వచ్చేటువంటి తగాదాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే వర్క్ ప్లేస్లో మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. లేని నవ్వును తీసుకొచ్చుకొని ముఖం మీద పూసుకొని పనులు చేసుకునేటువంటి విధంగా సాగుతోందే తప్ప లోపల మనస్సులో నుంచి వచ్చేటువంటి ఒక ప్రఫుల్లమైనటువంటి ఆనందం కలగడానికి ఇక్కడెక్కడా కూడా అవకాశాలు అయితే మాత్రం గోచరించడం లేదు. కనుక నష్టాలైతే లేవు కానివ్వండి, కష్టంగానే కన్యారాశి వారికి ఇక్కడ కాలం సాగుతోంది అని చెప్పుకోవాలి. క్రయ విక్రయాల విషయంలో కొంచెం పట్టు విడుపుగా లేకపోతే కనుక అవి సాగడానికి పెద్దగా అవకాశాలు కూడా ఏమీ గోచరించట్లేదు. ఇమోషన్స్ ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తాయి. ఇక్కడ నీ జావు నువ్వు జావు, నాకు అనవసరం, నాకు మాత్రం చేయాల్సిన పని ఏదైతే ఉందో అది చేసిపెట్టు అనేటట్టుగా ఉండేటువంటి ఎదుటివారి తీరుని మనసుకు తీసుకోవడం అనేది కష్టసాధ్యంగా మారుతుంది. ముఖ్యంగా కలత్రంతో సరిపడదు. కలత్రం అంటే జీవిత భాగస్వామి, భార్య లేక భర్త, వీళ్ళతో సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అందుకనే మానసికంగా ఎవరైతే కనుక కొంత కృంగుబాటుగా ఉన్నారో వాడు ఉత్సాహంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఖాళీగా అట్టి పెట్టుకోకండి, బిజీగా అట్టి పెట్టుకోండి. ఎక్కడ మీకు మనసు ప్రశాంతత అనిపిస్తుందో అటువైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి. చేస్తున్నటువంటి ఉద్యోగాలని అంటిపెట్టుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మార్పులకి చేర్పులకి ఇదంతా అనుకూలమైనటువంటి కాలం కాదు. ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి కన్యారాశి వారు మానకుండా ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా అయినంత వరకు నృసింహ కరావళంబ స్తోత్రాన్ని వీలైన సార్లు పారాయణ చేస్తూ స్వామివారికి పానకాన్ని నివేదనగా సమర్పించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు కూడా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా రవి బలం తగ్గిపోతోంది. 17వ తేదీ నుంచి కూడా రవి వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు. వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు 19వ తేదీ నుంచి జన్మంలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే శుక్రుడి వల్ల పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏం లేవు, కానీ రవి బలం తగ్గుతూ ఉండటం అనేది కొంత ఆలోచించదగినటువంటి అంశం అవుతుంది. అలానే వక్రగతిలో ఉన్నటువంటి శని వలన కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. గురుబలం అసలుకే లేదు. దీని తోడు ఈ 10 రోజుల్లో కూడా చంద్రుడి యొక్క సంచారాలు కూడా మీకేమంత అనుకూలిస్తున్నటువంటివి కూడా లేవు కనుక మధ్యస్థంగా వెళ్తోంది ఈ కాలం అని చెప్పుకోవాలి. ఆదాయం ఎంత ఉందో వ్యయం కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇంకా మాట్లాడితే ఓ పెసర వ్యయమే ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీరు కూడా అదే స్థాయిలో అప్పులు చేయడానికి కూడా సిద్ధపడతారు. అంటే ఖర్చును తగ్గించుకోరు, ఖర్చును నియంత్రించరు. ఇంకా కావాలంటే అప్పు అయినా సరే చేస్తాను, కానీ నేను అనుకున్నటువంటి ప్రకారంగానే ఖర్చు పెడతాను అనేటువంటి ఒక ధోరణి చాలా విచిత్రంగా మీలో ఈ సమయంలో కనబడుతుందని చెప్పని మాత్రం మనం చెప్పుకోవాలి. అలానే మళ్ళీ పెట్టేటువంటి ఖర్చులు ఏమైనా వృధా అయినటువంటివే అంటే కావు, అన్నీ కూడా చక్కగా ఉపయోగపడేటువంటి ఖర్చులే అవుతాయి. వీటిల్లో ఎందులోనూ కూడా మీరు సుఖాన్ని పొందేటువంటి ఖర్చులు మాత్రం ఉండవు. ఇది చాలా విచిత్రమైనటువంటి అంశం. వినడానికి కొంచెం అయోమయంగా ఉన్నా ఇదే జరుగుతుంది. లేదా బహుమతులు ఇవ్వడానికనో, పెట్టుబడులకనో, ఇంటి అవసరాలకనో, లేకపోతే బాధ్యతల నిమిత్తమనో ఈ ఖర్చులన్నీ కూడా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి.
ఆరోగ్యపరంగా ఒక తెలియనటువంటి బెంగ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇవేం పెద్ద పెద్దమైన అనారోగ్యాలు కూడా మళ్ళీ ఏమీ కావు. ఆలోచించుకుంటే చిన్నపాటి అనారోగ్యాలు, డాక్టర్ కూడా తగ్గిపోతుందని చెప్తాడు. కానీ తెలియనటువంటి ఒక బెంగ అనేటువంటిది మాత్రం మీకు ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఒకరోజు బాగుంటే ఒకరోజు సరిపడదు. అలా అని చెప్పని ఇవేం విడాకుల దాకా వెళ్ళేటువంటి కొట్లాట్లు కావు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్దమైనటువంటి తగాదాలుగా మారుతూ ఉంటాయి. మళ్ళీ అంతలోనే ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారని చెప్పుకోవాలి. వీటితో పాటుగా ఇక్కడ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నప్పుడు రహస్య శత్రువులు బాగా పెరుగుతున్నారు. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మీకు ఏదైనా సరే ఒక మాట ఇచ్చినట్లయితే దాన్ని నమ్మేసి ఇంట్లో కూర్చోడానికి అవకాశాలు లేవు. ఏ పనైనప్పటికీ కూడా అయ్యేంత వరకు కూడా ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవకాశాలు లేవు. కనుక ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వ్యయంలోకి రవి మారుతున్నాడు కనుక ఇక్కడి నుంచి అంటే 17వ తేదీ నుంచి ఉండేటువంటి నెల రోజులు కూడా ఇంట్లో కాస్త గొడవలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెస్ట్లెస్గా ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఊహించకుండా హఠాత్తుగా వచ్చేటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఖర్చులు కొంచెం సతమతం చేస్తూ ఉంటాయని చెప్పుకోవాలి. కనుక ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద తులారాశి వారికి ఒక ముక్కలో చెప్పాలంటే ఈ 10 రోజులు కూడా బాగా హడావిడిగా ఉంటుంది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు అనేటువంటిది ఇక్కడ అక్షరాల సత్యం అవుతుంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఈ ఇబ్బందులను తట్టుకొని నిలబడడానికి కానీ తులారాశి వారు మానకుండా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి ప్రతినిత్యం అర్ఘ్యప్రదానం చేయడం పెద్ద కష్టమే లేదు కదా. కాస్త దోసి నిండా నీళ్లు తీసుకుని స్వామివారికి సమర్పించండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనప్పటికీ చేయండి. అలానే మంగళవారం నాడు, శనివారం నాడు అయితే ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయండి, లేదా 108 తమలపాకులతో అర్చన చేసుకోండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రాజ్యంలో నుంచి లాభంలోకి రవి రాశి మారుతున్నాడు. లాభంలో ఉన్నటువంటి శుక్రుడు వ్యయంలోకి మారుతున్నాడు. రెండు కూడా యోగదాయకమైనటువంటి గ్రహగతులే. వీటిలో పెద్దవైనటువంటి ఇబ్బందులు లేవు. అయితే ఇక్కడ చంద్రుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉండటం, అదే ప్రకారంగా కుజుడి యొక్క స్థితి కొంత ప్రతికూలంగా ఉండటం ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటి వలన మాత్రం ఈ 10 రోజుల కాలం కొంత చికాగ్గానే నడుస్తున్నది అనేటువంటి మాట మాత్రం చెప్పక తప్పదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మిమ్మల్ని మాయ చేసేటువంటి వారు మీ పక్కనే ఉంటారు. క్రయ విక్రయాల్లో మీరు కొన్న తర్వాత అరే ఇప్పుడు కాకుండా తర్వాత కొనుంటే బాగుండేదేమో, లేకపోతే ఇంకొంత ఆగి ఉంటే బాగుండేదేమో, ఇటువంటి ఆలోచనలు రావడానికి, కొనేసిన తర్వాత ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి నాకు చెప్పకపోయావా, నేను డిస్కౌంట్ ఇప్పించేవాడిని కదా, ఇటువంటి మాటలు మాట్లాడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక ఈ క్రయ విక్రయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొనడానికి కూడా అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆపరేషన్స్ చేసుకోక తప్పదు అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం ధైర్యంగా ఆపరేషన్స్ చేయించుకోండి. కోలుకోవడానికి వ్యవధి పట్టినా అవి ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు మాత్రం ఎక్కడా పెద్దగా లేవు. రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు మాత్రం కొంచెం చికాకు పెడతాయని చెప్పుకోవాలి. కనుక ఆర్థిక విషయాలు ఆచితూచి అడుగులు ముందుకు వేయవలసినటువంటి కాలం. విపరీతమైనటువంటి ఖర్చులు అనేటువంటివి కూడా మిమ్మల్ని వేధిస్తాయని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో కూడా కొంత ప్రైవసీ అనేటువంటి తగ్గిపోతుంది. కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సిన అవకాశాలు కొంచెం బాగా తగ్గిపోతూ ఉంటాయి ఈ సమయంలో అని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మనకి బాగా అవసరం. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎదుటివారికి మీరు చెప్పేది ఒకటి, వారు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. అలానే ఎదుటివారు చెప్పేదాన్ని మనం అర్థం చేసుకోవడంలో కూడా వ్యత్యాసం వస్తుంది. అంటే అవగాహన రాహిత్యం అనేటువంటిది కాస్త ఏర్పడుతూ వెళుతున్నది వృశ్చిక రాశి వారికి అని చెప్పక తప్పదు. ఏదో తగాదా, అనవసరమైనటువంటి తగాదా, లేకపోతే ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు జ్ఞాపకం రావటం, వాటి వల్ల చికాకుగా ఉండటం ఇలా జరుగుతుంది. ఏదైనా ఒక చికాకు వచ్చింది అని అంటే అది పోదు, ఆ రోజంతా మిమ్మల్ని బాధిస్తుంది. రాత్రిపూట నిద్రపోవడం అనేటువంటిది లేటుగానే పడుకుంటారు, లేదా ఆ నిద్ర వంట పట్టకుండా ఉండటానికన్నా అవకాశాలు ఏర్పడుతున్నాయి. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. బయట ఫుడ్ అయినంత వరకు కూడా అవాయిడ్ చేయండి. అలానే ప్రయాణాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వసూలు చేసుకోవడానికి కానీ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఫలప్రదమవుతున్నాయి. సహకరించేటువంటి వర్గం తక్కువగా ఉంటారు. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను సానుకూలపరచుకోవాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. డాక్యుమెంటేషన్స్లో ఈ దస్తావేజులు రాసుకోవడం అట్లాంటి వాటి విషయాలు కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా రిప్రజెంటేటివ్స్గా జాబ్స్ చేసేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ సమయంలో కొంచెం ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉన్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించుకోండి. విద్యార్థులు కూడా కొంత చికాగ్గా గడిచేటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఈ కాలంలో మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి, దోషాలను తగ్గించుకోవడానికి మానకుండా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం గమనించుకున్నట్లయితే మీకు భాగ్యంలో నుంచి
రాజ్యస్థానంలోకి రవి రాశి మారుతున్నాడు. అలానే రాజ్యంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు లాభస్థానంలోకి రాశి మారుతున్నాడు. ఇది మీకు చాలా వరకు కూడా యోగదాయకంగా ఉండేటువంటి గ్రహ మార్పులుగానే మనం చెప్పుకోవచ్చు. అయితే తతిమా గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. వక్రగతిలో ఉన్నటువంటి శని కావచ్చు, చతుర్థంలో ఉన్నటువంటి రాహు కావచ్చు, షష్టమంలో ఉన్నటువంటి గురుడు, అలానే కుజుడి యొక్క స్థితి, వీటికి తోడుగా చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత ఆచితూచి అడుగులు ముందుకు వేసుకోవాల్సిన కాలంగా చెప్పుకోవాలి. ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండట్ల 50-50గా కాలం వెళ్తోంది. ఈ 50-50గా వెళ్ళేటువంటి కాలాల్లో కూడా మనం ఎక్కడ ఎక్కువగా జాగ్రత్తలు పాటించుకోవాలి అంటే కనుక అవసరానికి డబ్బు అందుబాటులో ఉండదు. సౌకర్యాలు ఉంటాయి కానీ వాటిని వినియోగించుకోవడానికి అవకాశాలు గోచరించడం లేదు. ఎదుటి వాళ్ళు అపార్థం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మీద రూమర్స్ ప్రచారంలో ఉంటాయి. కోర్టు కేసులు కొంచెం ఇబ్బంది పెడతాయి. అనవసరమైనటువంటి శత్రుత్వాలు పెరుగుతాయి. నా అనుకున్నటువంటి వారే మీ మీద కంప్లైంట్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రేమికుల మధ్యలో కూడా విభేదాలు రావడానికి అవకాశాలు లేకపోలేదు. చిన్నపాటి అనారోగ్యాలు ఉంటాయి కానీ అవి బాగా చికాకు పరుస్తాయని చెప్పుకోవాలి. శారీరకంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అయితే ఎదుటివారన్నా మీతో గొడవ పడతారు, లేదా మీరు వారితో కొంచెం ఏదో పరాగ్గా ఉండి ఒక మాట అన్నందుకు గాను వాడు దాన్ని వేరుగా తీసుకోవడానికన్నా అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. అంటే సప్తమంలో కుజున్నటువంటి కారణం చేత జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం అన్నా కొంత ఒడిదుడుకులుగా సాగుతూ ఉంటుంది. పెద్దవి కాదండి, చిన్నపాటివి ఒడిదుడుకులుగా సాగుతూ ఉంటుంది. లేదా ఇద్దరి మధ్యలో సఖ్యతన్నా తక్కువగా ఉండడానికి అవకాశం అయ్యేటువంటివి. నిరుద్యోగులు అనేటువంటి వారు ఏ ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వాటిని యాక్సెప్ట్ చేయడమే మంచిదని చెప్పుకోవాలి. బెటర్ జాబ్స్, బెటర్ విషయాలు, వీటన్నిటికన్నా కూడా ఉన్నదాన్ని కాపాడుకుంటూ సస్టైన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయడం ధనుసు రాశి వారికి చాలా అవసరం అని చెప్పక తప్పదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి కొత్తది వ్యాపారం స్టార్ట్ చేసేద్దాం, లేకపోతే కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేసేద్దాం, ఇటువంటి ఆలోచనలు బాగా పెరుగుతూ ఉంటాయి. కానీ వాటిలో ఉండేటువంటి లాభ నష్టాలు జాగ్రత్తగా చూసుకోండి. భవిష్యత్తులో ఏమైనా ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడి వాటిని సాధించుకోగలుగుతామా లేదా కూడా ఆలోచించుకోండి. రుణ ప్రయత్నాలు అనేవి కూడా ఈ యొక్క 10 రోజుల చివరి కాలంలో మేము తప్పకపోవచ్చు. ఖర్చులు కూడా బాగా పెరుగుతున్నాయి చివరి కాలంలో. అందుకని చెప్పని రాను ఖర్చులు పెరిగేటువంటి కాలాలు కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ 10 రోజులు కూడా అయినంత వరకు రోజువారీ కార్యక్రమాలకు పరిమితం అవ్వటం అనేది మంచిదే. ధనుసు రాశి వారి ఇటువంటి ఈ దోషాలను తట్టుకొని నిలబడడానికి కానీ ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, శివకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, 108 తమలపాకులతో అర్చన చేసుకోవడం కానీ మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యంలోకి ప్రవేశిస్తాడు. భాగ్యంలో కూడా రవి కొంత దోషప్రదాతే అయినప్పటికీ అష్టమంలో ఉన్నంత దోషాలు ఇవ్వడు కనుక ఇది కొంత ఊరటని కలగజేసేటువంటి అంశమవుతుంది. అలానే భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు ఇక్కడి నుంచి కూడా రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ ఈ రాజ్యస్థానంలో ఉండేటువంటి శుక్రుడి యొక్క సంచారాలు మీకు అంత అనుకూలమైనటువంటివి అయితే కావు. కనుక గ్రహగతులు అనేటువంటివి కొంత ఒడిదుడుకులుగానే సాగుతున్నాయి ఈ యొక్క మకర రాశి వారికి అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మొదటి 4-5 రోజులు సాఫీగా సాగిపోయి తర్వాత ఉండేటువంటి 4-5 రోజుల్లో చికాకులు పెరుగుతున్నాయి. ఈ చికాకులు ఎక్కడొస్తున్నాయి? మాట వలన వస్తున్నాయి. మనం మాట్లాడేటువంటి మాట, మనం ఇచ్చేటువంటి సలహా, మన సూచనలు ఏవి ఇంట్లో ఉండేటువంటి వారికి నచ్చవు. మనం వర్క్ చేసేటువంటి ప్లేస్లో కూడా తోటి వారితో మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది, లేదా మన వలన వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఏది జరిగినా ఇబ్బంది అయితే ఇబ్బందే. కనుక జాగ్రత్తగా ఉండక తప్పనటువంటి కాలం. తక్కువగా మాట్లాడండి. ఎదుటివారు ఏమన్నా ఒక మాట అన్నా కానీ వినట్టుగా వదిలివేసేటువంటి ప్రయత్నం చేయండి. గిచ్చి జోలపాడేటువంటి వారు పక్కనే ఉంటారు. మోసపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి అడుగులు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేయాలి. పాతప్పులు తీర్చకుండా కొత్తప్పుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఇది ఎంత మాత్రం కూడా సమర్థనీయమైనటువంటి అంశం అయితే మాత్రం కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో తరచుగా మాట పట్టింపులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. తగ్గిపోయినాయి అనుకున్నటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయో అవి తిరిగి మళ్ళీ మేమున్నాం అని మిమ్మల్ని పలకరించడానికి అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక ఈ విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేయాలి. అలానే షష్టమంలో ఉన్నటువంటి కుజుడు సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కారణం చేత అక్కడ అనారోగ్య సమస్యలున్నా, రుణ బాధలున్నా, కొట్లాట్లున్నా వీటన్నిటిని తట్టుకొని నిలబడగలుగుతారు. వీటి మీద పై చేయిని కూడా సాధించుకోగలుగుతారు. కొన్ని శుభకార్యాలు కూడా ముడిపడతాయని చెప్పుకోవాలి. తెగింపుతో కూడినటువంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు.
అష్టమంలో కావచ్చు, భాగ్యంలో కావచ్చు సంచారం చేసేటువంటి రవి వలన ఏమవుతున్నది అంటే గనక ప్రతి అంశము కూడా ఊరించి ఇబ్బంది పెట్టి చిట్ట చివరిలో అది సానుకూలపడుతుంది. అంత శ్రమపడిన తర్వాత ఆ పనులు సానుకూలపడడం వల్ల వాటి నుంచి రావాల్సినంత తృప్తి పొందలేకపోతారు. నా అనుకున్నటువంటి ఆప్తులకు సంబంధించి ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి మాట వినడానికి అవకాశం ఉంది అంటే వాళ్ళకి ఏదో ఉద్యోగం పోయిందనో లేదా వాళ్ళకి ఆరోగ్యం బాలేదనో ఏదో ఇట్లాంటివి ఏమన్నా వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కొంచెం జాగ్రత్త పడాలి. ముఖంలో ఉండేటువంటి వర్చస్సు కావచ్చు, శారీరకపరమైనటువంటి ఆరోగ్య విషయంలో కావచ్చు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటిది. మొత్తం మీద మకర రాశి వారికి ఇటువంటి ఇబ్బందులు తగ్గడానికి, యోగాలను మరింతగా పెంచుకోవడానికి నిత్యం హనుమాన్ చాలీసాని 11 సార్లకు తక్కువ కాకుండా పారాయణ చేయడం, ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే సప్తమంలో ఉన్నటువంటి రవి అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. సప్తమం కన్నా అష్టమంలో ఆయన అధికమైనటువంటి దోషాలు ఇస్తాడు. అలానే అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడు ఇంకెక్కడి నుంచి కూడా భాగ్యంలో సంచారం చేస్తాడు. శుక్రుడి వల్ల ఇబ్బందులు లేవు కానివ్వండి, రవి వల్ల అయితే మాత్రం కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చంద్రుడి యొక్క సంచారాలు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ కాలం మాత్రం కొంత సానుకూలంగానే సాగుతోంది. కుంభరాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు వచ్చేస్తాయని చెప్పడానికి అవకాశాలు ఏవి లేవు. అంటే రవి వల్ల వచ్చేటువంటి చిన్నపాటి ఒడిదుడుకును తట్టుకొని నిలబడగలిగినట్లయితే మాత్రం సరిపోతుంది. ఏమిటా ఇబ్బందులు? మొట్టమొదటి విషయం భార్యాభర్తలకు సరిపడదు. కనుక ఈ మగుడు పెళ్ళాలు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకునేటువంటి సమయాన్ని తగ్గించుకోండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. నువ్వు మారాలా, నేను మారాలా, ఈ డిస్కషన్స్ ఏవి కూడా ఇక్కడ పెట్టుకోకండి. ఏదన్నా విడాకులు లాంటివి తీసుకుందాం అనుకుంటున్నారు, ఆల్రెడీ నిర్ణయానికి రాబోతున్నారు, వాటిని కూడా వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకండి. ఏదున్నా మీరు మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోండి. పెద్ద సమస్యలు ఏమన్నా వస్తాయి. అయినంత వరకు మాత్రం తక్కువ మాట్లాడుకోవడమే దీనికి సొల్యూషన్గా చెప్పుకోవాలి. ఈ కాలం అంటే ఇట్లా ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత తక్కువగా ఉండేటువంటి కాలం సుమారుగా మీకు 1 నెలన్నర వరకు ఉంటుంది. అందుకని 1 నెలన్నర 2 నెలల వరకు కూడా ఈ నియమాలు పాటించుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. ముందు ముఖ్యంగా పూర్తి స్థాయిలో యోగాలు రావాలంటే మాత్రం వచ్చే సంవత్సరం ఉగాది కూడా దాటాలి. దీంతోపాటు ఇక్కడ మరో జాగ్రత్త మీరు తీసుకోవాల్సినటువంటిది ఏమిటంటే కనుక విభిన్నమైనటువంటి మార్గాలలో సంపాదించాలి అనుకునేటువంటి ఆలోచనలు కొంచెం కట్టడి చేయండి. మనం సస్టైన్ అయితే చాలు, గ్రోత్ కన్నా కూడా ఉన్నదాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఆలోచనలకి పరిమితం అవ్వటం అనేది మంచిది. గతంలో మీరు ఎవరి దగ్గర అయితే రుణాలు తీసుకున్నారో వారికి రుణాలు తీర్చడం కనుక ఇక్కడి నుంచి ప్రారంభం చేసినట్లయితే కొంత తీరడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక వాటి మీద కూడా దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. వృత్తి వ్యాపారాల పరంగా సవాళ్లు బాగా ఉన్నప్పటికీ తదిమ గ్రహగతులు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వాటిని తట్టుకొని అయితే మాత్రం నిలబడగలుగుతారు. కొంత బంధువర్గం నుంచి కావచ్చు, కొత్తమైనటువంటి పరిచయాల నుంచి కావచ్చు వెసులుబాటు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అది మానసికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి కొంత వెసులుబాటు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతనోత్తేజాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. వ్యాధులు ఉన్నప్పటికీ, అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వైద్యం చురుకుగా పనిచేస్తున్నటువంటి కారణం చేత వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. కొంతమంది ఆరోగ్యం ఎలా ఉంటుందనంటే ఇంకా అది అనుభవించక తప్పదు, కానీ అది మీకు తెలిసి దానికి తగ్గట్టుగా లైఫ్ స్టైల్ మార్చుకొని మనసుని దాన్ని దిట్టవ చేసుకునేటువంటి స్థితిని కూడా కల్పించుకుంటారు. ఇది కూడా ఒక రకంగా మంచిదనే చెప్పుకోవాలి. ఇది తగ్గదు కనుక ఇలా ఉండాలి అనే నిర్ణయానికి వచ్చేసిన తర్వాత మన ఏవ కారణం బంధమోక్షయం కదా, అందుకని మనస్సు ముందు దృఢంగా ఉంటే దేనైనా మనం తట్టుకోగలుగుతాం కనుక వాటికి కూడా అవకాశాలు అయితే సానుకూలంగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ 10 రోజులు మాత్రం కొంత యోగదాయకంగా ఉంది గడిచినటువంటి కాలం కన్నా కుంభరాశి వారికి. కనుక ముఖ్యమైనటువంటి పనులు, ప్రయాణాలకి సంబంధించి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి, రోజువారీ అంశాలకు సంబంధించి, కొనుగోళ్లకు సంబంధించి ఏమున్నా అవన్నీ కూడా ఈ లోపుగా పూర్తి చేసుకోండి. నిరుద్యోగులు కూడా ఏ కొద్దిపాటిగా ప్రయత్నం చేసినప్పుడు కూడా మంచి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. ఏమైనా కుంభరాశి వారు మరింత యోగదాయకమైన ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి నిత్యం అర్ఘ్యప్రదానం చేయటం, దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, మంగళ శనివారాలు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు కానీ 108 తమలపాకులతో అర్చన కానీ చేయించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు రవి బలం తగ్గుతోంది 17వ తేదీ నుంచి కూడా. షష్టమంలో ఉన్నటువంటి రవి సప్తమంలోకి ప్రవేశిస్తున్నాడు. అలానే సప్తమంలో ఉంటూ దోషప్రదాత అయినటువంటి శుక్రుడు అష్టమంలోకి 19వ తేదీ నుంచి మారుతున్నాడు. ఆయన యోగాలు ఇవ్వబోతున్నాడు. ఆ యోగాలన్నీ కూడా తర్వాత రాబోయే 10 రోజుల్లో వస్తాయి, ఇప్పుడు రావు. వెరసి తతిమా గ్రహగతులు కూడా చూసుకున్నట్లయితే కొంత ప్రతికూలంగా ఉన్నా చంద్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల వరకు మాత్రం మనకేం పెద్ద ఇబ్బంది లేవు. ఇంచుమించుగా 6 రోజులు ఇక్కడ అనుకూలంగానే వెళ్తాయి.
ఎక్కడో ఒక 3-4 రోజులు మినహాయించినట్లయితే కనుక ఇది కొంతవరకు కూడా ఊరట కలిగించినటువంటి కాలమే మీనరాశి వారికి. అయితే చతుర్థంలో కుజురున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కూడా మీ చేతికి డబ్బు వచ్చి అది మీ చేతిలో ఉండి ఉపయోగించుకునేంత వరకు కూడా అది మీది కాదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మెత్తగా మాట్లాడితే ఎదుటివారు పనులు చేయరు, అలా అని గట్టిగా మాట్లాడితేనేమో వాళ్ళు మనసు విరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ముందు నుంచి వెనకగోయిగా ఉంటుంది ప్రతి అంశం కూడా. లౌక్యాన్ని ప్రదర్శిస్తూ నిదానమే ప్రధానం అన్నట్టుగా ఇక్కడ వెళ్ళవలసినటువంటి అవసరాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి ఈ యొక్క మీనరాశి వారికి అని చెప్పుకోవాలి. అలసట కొంత ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు వివాదాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. అప్పుడే ఒక ఆలోచన చేస్తారు, ఇంతలోనే ఇప్పుడు ఇది అవసరమా, తర్వాత చూద్దాంలే అనుకుంటారు. అంటే మ్యాన్ ఆఫ్ మూడ్స్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆలోచనలో స్థిరత్వం లోపించినట్లయితే కనుక మనం చేసేటువంటి పనుల్లో సక్సెస్ని అందుకోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక ఈ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. అలానే ఇక్కడ మీరు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కనుక ఒక కొలిక్కి రాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి మీద దృష్టిని సారించడం, వాటన్నిటిని కూడా ఇక్కడే సాల్వ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 10 రోజుల్లోనే రిజిస్ట్రేషన్లు కావచ్చు, అగ్రిమెంట్లు కావచ్చు, ముండికి పడినటువంటి పనులు కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కావచ్చు, పెద్దవాళ్ళని కలవడం, ఒప్పించడం, వ్యాపారపరమైనటువంటి చర్చలు, ప్రేమలను అంగీకరింపజేసుకోవడం, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఇక్కడ కాలం బాగుంది. కనుక ఏది ఉన్నా ఈ 10 రోజుల్లోపుగా అయినంత వరకు ఇంచుమించుగా వాటిని సాధించుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్ట్రెస్ని ఎలాగో అవాయిడ్ చేయలేరు, కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ వల్ల అది ఉపయోగపడేటువంటి ఒత్తిడిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. విదేశాలకు వెళ్ళడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, స్థానాంతరీకరణ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు అనుకూలించడానికి యోగాలు అయితే గోచరిస్తున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. ఈ రాశివారు మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మారకుండా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ స్తోత్రం కూడా అయినంత వరకు రోజు 9 సార్లు పారాయణ చేయండి, మంచి ఫలితాలను మరింతగా అందుకోగలుగుతారు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.